అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నేను శిరీష, మా నాన్న రాపర్తి మహేష్. తను టీవీ అంటే పెరలైజ్డ్ పేషెంట్. మ్యాక్సిమం టీవీయే చూస్తూ ఉంటారు. ఇంకా అలా టీవీ చూస్తూ ఉండగా తను అమ్మా నాన్నల అనాథుల ఆశ్రమం గురించి చూసి మా తాతయ్య ఈ మధ్యలో చనిపోయారు, ఒక 1 year అవుతుంది. సో మా తాతయ్య పేరు మీద మనం అక్కడ వెళ్ళి డబ్బులు ఇద్దాము అని మా డాడీ మమ్మల్ని బాగా ఫోర్స్ చేశారు. మేమేమో లైట్ తీసుకున్నాము. ఎందుకు డాడీ అంత దూరం వెళ్ళడము, తను పెరలైజ్డ్ కదా, జర్నీ చేయడం అంటే కొంచెం ఇబ్బంది. సో మా డాడీ అదే పనిగా ఖచ్చితంగా అక్కడ వెళ్ళి ఇద్దాము, వాళ్ళు అనాథలు ఉన్నారు అక్కడ, మా అమ్మ నాన్న లాంటి ఏజ్లో ఉన్నారు కదా, సో వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇద్దామని మా డాడీ బాగా ఫోర్స్ చేయడం వల్ల మాకు కూడా ఇవ్వాలి అనిపించింది. కానీ ఇవ్వాల్సింది అంటే ఇలాంటి హెల్ప్స్ చేయాలి. మా డాడీని తీసుకొని రావడం అంటే కొంచెం మేము విధంగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాము. కానీ మా డాడీ పట్టుదలతో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడ మేము డొనేషన్ మా డాడీ తను ఎర్న చేయకపోయినా తను అందరి దగ్గర తీసుకొని, అంటే మా సిస్టర్సు, మా మామయ్య, మేము ముగ్గురం 3 members సిస్టర్స్, మా తమ్ముడు, మా అందరి దగ్గర తలా కొన్ని డబ్బులు తీసుకొని తను జమ చేసుకొని ఆ డబ్బులు ఇక్కడ ఇచ్చాడు ఈరోజు. అంటే తను ఇప్పుడు సంపాదించలేరు కదా, పెరలైజర్ కదా, అంటే తను కలెక్ట్ చేసుకున్నామని ఇక్కడ డొనేషన్ చేశాడు మా డాడీ. చూడండి వాళ్ళ నాన్న పేరు మీద. తను ఎంత హెల్పింగ్ నేచర్ మా నాన్న కూడా. అదండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఆశ్రమం చూస్తే చాలా, అసలు అనాథులను చూస్తే చాలా బాధ అనిపించింది. ఎవరు అంట పట్టించుకోకుండా అలా వీధిన పడేసిన వాళ్ళని కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇలా అన్నదానం చేయడము, వాళ్ళకి ఒక వసతి గృహం ఏర్పాటు చేయడము. అలాగే ఇక్కడ టెంపుల్ సోమనాథ లింగేశ్వర స్వామి టెంపుల్ని కూడా ఏర్పాటు చేశారు. సో అది కూడా విజిట్ చేశాము ఇప్పుడు. అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ఫుల్ అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము చేయడానికి, అంటే డొనేషన్ చేయడానికి రెడీ ఉన్నాం. కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరు మన పేరెంట్స్ కల్పించకపోతే బాగుంటుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డొనేషన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామండి మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రవికాంత్ అండి. మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థము డొనేషన్ చేయడానికి ఇక్కడ వచ్చాము. యాక్చువల్గా ఇది చాలా 2-3 years ముందే నేను యూట్యూబ్లో చూశాను. రోడ్డు పక్కన పడి ఉన్న అనాథల్ని
అంటే మెంటల్గా వాళ్ళు పేరెంట్స్ ఎవరో తెలియదు, అంటే తెలియని పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీద పడి అనాథలుగా పడి ఉండడము, ఆ రోడ్డు పక్కన దొరికే ఫుడ్ తినడము, ఆ మురికి వాటర్ తాగడము, ప్లస్ కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యంగా శంకర్ అండ్ గిరి గారు చేస్తున్న ఈ సేవకి నా కృతజ్ఞతలండి. ముందు మేము ఈ సేవ చేయడానికి ముందున్నాము. అలాగే మాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ద్వారా కూడా మేము దీని గురించి కొంచెం ప్రచారం చేస్తాము. అనాథలకు కూడా మేము ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉంటాము ఎల్లప్పుడూ. తర్వాత మాకు ఇది మా మామయ్య ద్వారా మాకు ఈ అనాథాశ్రమం గురించి తెలుసుకోవడము, ఇంతవరకు రావడము అనేది మా మామయ్య గారి వల్లనే ఇంత దూరం రాగలిగాము. శంకర్ సార్ అండ్ శ్రావణి మేడం గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలండి. నా పేరు సౌందర్య అండి. మేము ఉండేది రాంపల్లి దగ్గర ఉంటాము. మా మామయ్యకి అనాథాశ్రమం దాని గురించి భక్తి టీవీలో ఎక్కువ చూస్తుంటారు. సో దాంట్లో చూసి నన్ను అక్కడ తీసుకెళ్ళండి, అట్లీస్ట్ ఒక 1 డే ఫుడ్ వాళ్ళకి పెడితే వాళ్ళు సంతోషపడతారు. ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఫుడ్ వాళ్ళని చూసుకోవడము, ఎలా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. అందరినీ ఇంత బాగా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా మామయ్య ద్వారా మేము ఇంత దూరం వచ్చాము ఇక్కడికి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం